ఓం శాంతి. ఈరోజు మురళీ డేటు 11 డిసెంబరు 2023. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, మీరు అందరికీ జీవన్ముక్తిని పొందు మంత్రమునిచ్చే సద్గురువు పిల్లలైన గురువులు. మీరు ఈశ్వరుని గురించి ఎప్పుడూ అసత్యాన్ని చెప్పజాలరు. ఈరోజు మురళీలోని ప్రశ్న, సెకండులో జీవన్ముక్తిని పొందేందుకు విధి ఏమిటి? దాని గాయనము ఏది? సమాధానము, సెకండులో జీవన్ముక్తిని పొందేందుకు ప్రవృత్తిలో ఉంటూ కమల పుష్ప సమానముగా పవిత్రముగా అవ్వండి. కేవలం ఈ అంతిమ జన్మలో పవిత్రతా ప్రతిజ్ఞను చేశారు అంటే జీవన్ముక్తి లభిస్తుంది. ఈ విషయంలోనే జనక మహారాజు ఉదాహరణ మహిమ చేయబడింది. తాను గృహస్థ వ్యవహారంలో ఉంటూ ప్రతిజ్ఞ ఆధారంపై 1 సెకండులో జీవన్ముక్తిని పొందాడు. పాట ఈ సమయము వెళ్ళిపోతూ ఉంది. ఓం శాంతి. అందరికీ సెకండులో జీవన్ముక్తిని ఇచ్చేందుకు తండ్రి వస్తారు. సర్వుల సద్గతి దాత, జీవన్ముక్తి దాత ఒక్కరేనన్న మహిమ కూడా ఉంది. 1 సెకండులో జీవన్ముక్తి అని ఎందుకంటారు? జనక మహారాజు ఉదాహరణ ఉంది కదా. అతని పేరు జనకుడు, కానీ భవిష్యత్తులో తానే అనుజనకునిగా అవుతాడు. జనకునికి 1 సెకండులో జీవన్ముక్తి లభించింది అంటారు, కానీ జీవన్ముక్తి అయితే సత్య త్రేతాయుగాల్లో ఉంటుంది. గురువులు చెవిలో మంత్రం చెప్తారు, దానిని వశీకరణ మంత్రము అని కూడా అంటారు. వారందరూ మంత్రాలు ఇస్తారు, కానీ మీకు మహామంత్రం లభిస్తుంది. జీవన్ముక్తిని పొందే మంత్రం లభిస్తుంది. ఈ మంత్రమును ఎవరు ఇస్తారు? బ్రహ్మ కుమార్ కుమారీలు. వారికి ఈ మంత్రం ఎక్కడి నుండి లభించింది? ఆ సద్గురువు నుండి లభించింది. సర్వోత్తముడైతే ఒక్క తండ్రి మాత్రమే. ఆ తరువాత పిల్లలైన మీరు సర్వోత్తములుగా అవుతారు. వారిలో సర్వోత్తమ గురువులు ఉంటారు. సద్గురువు పిల్లలైన మీరు కూడా గురువులే. గీతను వినిపించే వారిని కూడా గురువులు అని అంటారు. నెంబర్ వారీగా అయితే ఉంటారు కదా. మీరు కూడా సత్యాన్ని చెప్పే గురువులు. మీరెప్పుడూ కూడా ఈశ్వరుని గురించి అసత్యం చెప్పజాలరు. మేము ఎప్పుడూ వికారాల్లోనికి వెళ్ళము అని ప్రతిజ్ఞ చెయ్యండి అని మీరు మొట్టమొదట పవిత్రత గురించే అర్థం చేయిస్తారు. అసత్యం మొదలైనవి చెప్పకుండా ఉండడం సామాన్య విషయాలు. అబద్ధమైతే చాలామంది నుండి వెలువడుతూ ఉంటుంది, కానీ ఇక్కడ ఆ విషయం లేదు. ఇక్కడ ఇది పవిత్రంగా ఉండే విషయము. గృహస్థ వ్యవహారంలో ఉంటూ ఈ అంతిమ జన్మలో మేము కమల పుష్ప సమానముగా పవిత్రముగా ఉంటాము అని తండ్రితో ప్రతిజ్ఞ చేస్తాము. కనుక ఇది పవిత్రముగా ఉండే విషయము. ఇది చాలా ఉన్నతమైన లక్ష్యము. అది సాధ్యం అవ్వదు అని అంటారు, కానీ ఎందుకు జరగదు అని మీరంటారు. కమల పుష్ప సమానముగా ఉండడం అన్న గాయనం ఉంది. ఈ ఉదాహరణ శాస్త్రాలలో వ్రాయబడి ఉంది. తప్పకుండా తండ్రియే ఇటువంటి శిక్షణను ఇచ్చారు. భగవాను వాచ లేక బ్రాహ్మణ ఉవాచ అని ఉంది. భగవంతుడు అందరికీ వినిపించరు, బ్రాహ్మణ పిల్లలే వింటారు. ఈ విషయాన్ని మీరు అందరికీ అర్థం చేయించాలి. పవిత్రతయే ముఖ్యమైన విషయము. జనకునిలా కమల పుష్ప సమానముగా పవిత్రముగా అవ్వాలి. అదే జనకుడు మళ్ళీ అనుజనకునిగా అయ్యాడు. ఉదాహరణకి రాధ అనురాధగా అవుతుంది కదా. ఎవరికైనా నారాయణ అన్న పేరు ఉంటే భవిష్యత్తులో అనునారాయణుడుగా అవుతాడు. ఇది ఖచ్చితమైన విషయము. కావున ఎవరు వచ్చినా వారికి అర్థం చేయించవలసి ఉంటుంది. సెకండులో జీవన్ముక్తి అనైతే వినే ఉంటారు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ ఉన్నతమైన పదవిని పొందవచ్చు. మేము అనుభవంతో చెబుతున్నాము.
కేవలం గొప్పలు చెప్పడం లేదు. భగవాను వాచ, భగవంతుడు అందరికీ తండ్రి అన్న ముఖ్యమైన విషయాన్ని అర్థం చేయించాలి. తప్పకుండా జీవన్ముక్తి దాత వారే. ఇది ప్రవృత్తి మార్గము. సన్యాసులదైతే నివృత్తి మార్గము. వారు ఎప్పుడూ రాజయోగం నేర్పించలేరు. వారు ఇల్లు వాకిళ్లను వదిలి పారిపోయేవారు. వారు ఈ జ్ఞానమును ఇవ్వలేరు. ఇది రాజయోగము. గృహస్థంలో ఉంటూ కమలపుష్ప సమానముగా పవిత్రముగా ఉండాలి. భారతదేశం సత్యయుగంలో పవిత్రమైన ప్రవృత్తి మార్గంగా ఉండేది. అది నిర్వీకారి ప్రపంచము. రాజ్యములో స్త్రీలు కావాలి, పురుషులు కూడా కావాలి. కావున మేము అనుభవజ్ఞులము. గృహస్థ వ్యవహారములో ఉంటూ కమలపుష్ప సమానముగా పవిత్రముగా ఉండవచ్చు అని వారికి అర్థం చేయించవలసి ఉంటుంది. పవిత్రముగా అయి తండ్రి ద్వారా పవిత్ర ప్రపంచానికి అధిపతులుగా అవుతామని మనకు తెలుసు. ఒకప్పుడు పవిత్రమైన ప్రవృత్తి మార్గం ఉండేది, కానీ ఇప్పుడు అపవిత్రమైన మార్గముగా అయిపోయింది. ఈ ప్రపంచమే శ్రేష్టాచారి ప్రపంచంగా ఒకప్పుడు ఉండేది, కానీ ఇప్పుడు ఇదే ప్రపంచం భ్రష్టాచారిగా అయిపోయింది. రావణుడు భ్రష్టాచారి ప్రపంచముగా చేస్తాడు, రాముడు శ్రేష్టాచారిగా చేస్తాడు. అర్ధకల్పం రావణ రాజ్యం కొనసాగుతుంది. భ్రష్టాచారి ప్రపంచంలో భక్తి మార్గం ఉంటుంది. దానపుణ్యాదులు చేస్తూ ఉంటారు. ఎందుకంటే భ్రష్టాచారం ఉంది కదా. మనుషులు ఎంతగా భక్తి దాన పుణ్యాదులు చేస్తూ ఉంటారో అంతగా వారికి భగవంతుడు లభిస్తాడు అని భావిస్తారు. భగవంతుణ్ణి భక్తి చేస్తారు. మీరు వచ్చి మమ్మల్ని శ్రేష్టముగా చెయ్యండి అని అంటారు. భారతదేశం ఒకప్పుడు శ్రేష్టాచారిగా ఉండేది, కానీ ఇప్పుడు అలా లేదు. భ్రష్టాచారులే శ్రేష్టాచారులుగా అవుతారు. భారతదేశపు కొత్త రచన గురించి ఈ కథ ఎవ్వరికీ తెలియదు. చిత్రాల ద్వారా బాగా అర్థం చేయించవచ్చు. అటువంటి చిత్రాలను తయారు చేయవలసి ఉంటుంది. ప్రతి సెంటర్లో కూడా ప్రదర్శిని చిత్రాలు ఉండాలి. మా వద్ద చిత్రాలు లేవు అని వ్రాస్తే అవి తయారు చేసి అందరికీ పంపించినట్లయితే అందరి వద్ద ప్రదర్శిని ఉంటుంది అని బాబా డైరెక్షన్ ఇస్తారు. ఈ చిత్రాలు చాలా అర్థసహితంగా ఉన్నాయి. మేము తండ్రి పిల్లలము అన్నది మొట్టమొదట బుద్ధిలోకి రావాలి. భగవంతుడు స్వర్గాన్ని రచించేవారు, నరకాన్ని రచించేది రావణుడు. గోళముపై 10 శిరస్సుల రావణుని చిత్రాన్ని తయారు చేయండి. స్వర్గము గోళంపై చతుర్భుజ చిత్రాన్ని చేయండి. ఇది రామరాజ్యము, అది రావణ రాజ్యము అని కూడా మనం వ్రాయవచ్చు. ఈ సమయంలో మాత్రం రావణుడు సర్వవ్యాపిగా ఉన్నాడు. అక్కడ రాముడు సర్వవ్యాపి అనైతే మనం అనజాలము. ఆత్మ పరమాత్మలు ఎంతో కాలం దూరంగా ఉన్నారు. తరువాత సద్గురువు మధ్యవర్తి లభించడంతో సుందరమైన మిలనం జరిపాడు అని గాయనము కూడా జరపబడింది. మరి వారు తప్పకుండా వస్తారు కదా. ఈ లెక్క గురించి అసలు ఎవ్వరికీ తెలియదు. మొట్టమొదట దేవీ దేవతల ఆత్మలు వేరయ్యారు. ఈ జ్ఞానాన్ని మీరు ఎవరికైనా అర్థం చేయించాలి. ఆత్మలకు తండ్రి అయితే ఉన్నారు కదా. ఇప్పుడు హే ఆత్మల్లారా, మీ పరంపిత పరమాత్మ కర్తవ్యాన్ని గూర్చి తెలిపించండి. మీకు తెలియదా? తండ్రి కర్తవ్యాన్ని గూర్చి తెలియని పిల్లలు ఎవ్వరూ ఉండరు. మీకు మీ జన్మల గురించి తెలియదు, అది నేను అర్థం చేయిస్తాను అని తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. మొట్టమొదట దేవీ దేవతలు ఎన్ని జన్మలు తీసుకుంటారు, మరి ఇతర ధర్మాల వారు ఎన్ని జన్మలు తీసుకుంటారో లెక్క వేయండి. ఎక్కువలో ఎక్కువ ఎన్ని జన్మలు తీసుకుంటారు అని రుజువు చేసి చెప్పవలసి ఉంటుంది. వృక్షము వృద్ధి చెందుతూ ఉంటుంది. మొట్టమొదట దేవీ దేవతలు ఉండేవారు.
వారే 84 జన్మలు తీసుకుంటారు అని చెప్పబడుతుంది. ఇది భారతదేశపు జ్ఞానము కదా. ప్రాచీన భారతదేశ జ్ఞానాన్ని ఎవరు ఇచ్చారు? కృష్ణుడంటే ఒప్పుకోరు, దానిని భగవంతుడే ఇచ్చారు. జ్ఞానసాగరులు తండ్రి అయిన భగవంతుడే కదా. బ్రహ్మను కూడా నాలెడ్జ్ఫుల్ అని అనరు, అలాగే కృష్ణుణ్ణి కూడా అనరు. కృష్ణుని మహిమయే వేరు. ఇది అర్థం చేసుకోవలసిన చాలా స్పష్టమైనటువంటి జ్ఞానము. అందరి భగవంతుడు ఒక్క నిరాకార పరంపిత పరమాత్మయే. వారు రచయిత, కృష్ణుడు రచన. ఉన్నతోన్నతుడైన భగవంతుడైతే ఒక్కరే కదా. వారిని సర్వవ్యాపి అని అనరు. భారతదేశంలో ఉన్నతోన్నతుడు ప్రెసిడెంట్, ఆ తర్వాత నెంబర్ వారీగా ఇతరులు ఉన్నారు. అందరి కర్తవ్యాల గురించి తెలిపిస్తారు, అంతేకాని అందరూ ఒక్కరే అని అనరు కదా. ప్రతి ఆత్మకు అవినాశీ పాత్ర లభించింది. దీనిని నిరూపించాలి. పరస్పరం యోచించి సేవ యొక్క ప్లాన్ను తయారు చేయాలి. కానీ ఎవరి లైన్ క్లియర్గా ఉండదో, ఎవరికైతే వికారాలు ఉంటాయో, ఎవరైతే నామరూపాలతో చిక్కుకుని పోయి ఉంటారో వారి చేత ఈ పని జరగదు. ఇందులో లైన్ చాలా స్పష్టంగా ఉండాలి. రిజల్టు అంతిమంలోనే వెలువడుతుంది. ఇప్పుడైతే అందరూ నెంబర్ వారీగా ఉన్నారు. వ్యాస భగవానుడు శాస్త్రాలను తయారు చేశాడు అని మనుషులు అంటారు. వ్యాసుడైతే భగవంతుడు కాజాలడు. నిజానికి ఉన్న ధర్మశాస్త్రాలు 4. భారతదేశ ధర్మశాస్త్రము ఒక్క మాతా పిత అయిన గీతయే. వారసత్వం వారి నుండే లభిస్తుంది. తల్లి ద్వారా తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది. గీతామాతకు రచయిత తండ్రియే. కావున గీత ద్వారానే తండ్రి ప్రాచీన సహజ రాజయోగం యొక్క జ్ఞానమును ఇచ్చారు. గీత భారతఖండపు శాస్త్రము. ఆ తర్వాత ఇస్లాముల ధర్మశాస్త్రం ఇస్లాములది, బౌద్ధులది, క్రైస్తవులది, ఎవరిది వారిదే. గీత అయితే అందరికీ మాతాపిత వంటిది. మిగిలిన శాస్త్రాలన్నీ పిల్లల వంటివి. అవి తరువాత వెలువడ్డాయి. మిగిలిన ఇన్ని వేదాలు, ఉపనిషత్తులు మొదలైనవన్నీ ఏ ధర్మానికి చెందినవి? వీటిని ఎవరు ఉచ్చరించారో అన్నదైతే తెలియాలి కదా. వాటి ద్వారా ఏ ధర్మం వెలువడింది? ఏ ధర్మము లేదు. గీత ఖండితమైందని మొట్టమొదట నిరూపించాలి. తండ్రి పేరుకు బదులుగా కొడుకు పేరును వేసేశారు. అందరి జీవిత చరిత్రలు వేరువేరు. సర్వధర్మాలను పరిత్యజించి నన్నొక్కరినే స్మృతి చెయ్యండి అని తండ్రి అంటారు. మీరు అశరీరులుగా అవ్వండి, నన్ను స్మృతి చెయ్యండి అని పరమాత్మ ఆత్మలకు చెప్తారు. అశరీరి అయిన తండ్రియే ఇలా చెప్పగలరు, సన్యాసులైతే ఇలా చెప్పలేరు. ఇవి గీతలోని పదాలు. అశరీరి భవ అని అన్ని ధర్మాల వారికి చెప్తారు. ఇప్పుడు నాటకం పూర్తి అవుతుంది. దేహ సహితంగా దేహం యొక్క సర్వ సంబంధాలను పరిత్యజించి నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే మీరు నా వద్దకు వచ్చేస్తారు అని అందరికీ మంత్రం లభిస్తుంది. ముక్తి తరువాత జీవన్ముక్తి పదవి తప్పకుండా ఉంటుంది. జీవన్ముక్తి పదవి వయ ముక్తి ఉంటుంది. ఎవరు వచ్చినా వారంతా సతో రజో తమో గుణాలను దాటుతారు. ఎంత బాగా అర్థం చేయించబడుతుంది. కానీ పిల్లలు ఒక చెవి నుండి వింటారు, మరొక చెవి నుండి వదిలేస్తారు. నిజానికి ఇది చాలా సహజము. మీరు అన్ని చోట్ల ప్రదర్శన చేయండి. ఇది వార్తాపత్రికల్లో కూడా రావాలి. ఇందులో మీరు ఖర్చు చేయవచ్చు, తద్వారా అందరూ వినగలరు. వార్తాపత్రికల్లో తప్పకుండా వెయ్యాలి. పిల్లలకు ఎంతో నష ఉండాలి. చాలా కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది. అతీంద్రియ సుఖం యొక్క అనుభూతిని గురించి గోపగోపికలను అడగండి. వీరు గోపీ వల్లభుని గోపగోపికలు అన్న గాయనం ఉంది.
గోపగోపికలు సత్యయుగంలోనూ ఉండరు, కలియుగంలోనూ ఉండరు. అక్కడ లక్ష్మీదేవి, రాధాదేవిలు ఉంటారు. గోపగోపికలు ఇప్పుడు ఉన్నారు. గోపీ వల్లభుని పిల్లలు, మనవళ్ళు, మనవరాళ్ళు, తప్పకుండా తాత కూడా ఉంటారు. తాత, తండ్రి మరియు తల్లి సంగమయుగంలో ఇది కొత్త రచన. నేను కల్పము యొక్క సంగమయుగంలో కొత్త ప్రపంచాన్ని తయారు చేసేందుకు వస్తాను అని బాబా అంటున్నారు. మీరు అసురీ సంతానము నుండి ఈశ్వరీయ సంతానముగా అయ్యారు. తర్వాత మీరు మళ్ళీ దైవీ సంతానముగా అవుతారు. ఆ తర్వాత క్షత్రియ, వైశ్య, శూద్ర సంతానముగా 84 జన్మల్లో అవుతారు. అలాగే వృద్ధి కూడా జరుగుతూ ఉంటుంది. వృక్షము కూడా పూర్తిగా ఉండాలి. ప్రళయము కూడా జరగదు. భారతదేశం అయితే అవినాశీ ఖండము. భారతదేశాన్ని చాలా మహిమ చెయ్యాలి. భారతఖండము అన్ని ఖండాల్లోకెల్లా శ్రేష్టమైనది. అది ఎప్పుడు కూడా వినాశనం అవ్వదు. అందుచేత దీన్ని అవినాశీ ఖండము అని అంటారు. అచ్చా, ఇప్పుడు రాత్రి క్లాసు డేటు 16/4/1968. పిల్లలైన మీకు తప్ప సంగమయుగం ఎప్పుడు ఉంటుందో ఎవ్వరికీ తెలియదు. ఈ కల్పం యొక్క సంగమయుగానికి ఎంతో మహిమ ఉంది. ఈ సమయంలో తండ్రి వచ్చి రాజయోగం నేర్పిస్తారు. సత్యయుగం కొరకు తప్పకుండా సంగమయుగమే వస్తుంది. అందరూ మనుష్యులే. వారిలో కొందరు కనిష్ఠులు, కొందరు ఉత్తములు. మీరైతే పురుషోత్తములు. మేము కనిష్ఠులము అని వారి ముందు వారి మహిమను గానం చేస్తారు. నేను ఇలా ఉన్నాను అంటూ తమకు తామే చెప్పుకుంటారు. ఇప్పుడు ఈ పురుషోత్తమ సంగమ యుగం గురించి బ్రాహ్మణులైన మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. ఈ విషయం మనుషులకు తెలిసే విధంగా ఎలా ప్రకటన చెయ్యాలి? సంగమ యుగంలో భగవంతుడే వచ్చి రాజయోగం నేర్పిస్తారు. మనం రాజయోగాన్ని నేర్చుకుంటున్నాము అని మీకు తెలుసు. ఇది మనుషులకు తెలిసేందుకు ఇప్పుడు ఇటువంటి యుక్తులే రచించాలి. అది మెల్లమెల్లగా జరుగుతుంది. ఇప్పుడు ఇంకా సమయం ఉంది. చాలా అయిపోయింది. ఇక కొద్దిగానే ఉంది. మనము చెప్తే మనుషులు త్వరగా పురుషార్థం చేస్తారు. లేకపోతే జ్ఞానము సెకండులో లభిస్తుంది. తద్వారా మీరు అదే సమయంలో క్షణంలో జీవన్ముక్తిని పొందుకుంటారు. కానీ మీ తలపైన అర్ధకల్పపు పాపాలు ఉన్నాయి కదా, అవి ఒక్క క్షణంలో ఎలా నశించిపోతాయి? ఇందులో అయితే సమయం పడుతుంది. ఇప్పుడు ఇంకా కొద్ది సమయం ఉంది. మనం బ్రహ్మకుమారిల వద్దకు ఇప్పుడే ఎందుకు వెళ్ళాలి అని మనుషులు భావిస్తారు. సాహిత్యం ద్వారా తప్పుగా కూడా తీసుకుంటారు. భాగ్యంలో లేకపోతే దాన్ని తప్పుగా స్వీకరిస్తారు. ఇది పురుషోత్తములుగా అయ్యే యుగము అని మీరు భావిస్తారు. వజ్రతుల్యముగా అవుతారు అన్న గాయనం ఉంది కదా, తర్వాత తక్కువైపోతుంది. స్వర్ణిమ యుగము, వెండి యుగము, ఈ సంగమ యుగం మాత్రం వజ్ర సమానమైన యుగము. సత్యయుగం స్వర్ణిమ యుగము. స్వర్గం కంటే సంగమము మంచిది అని మీకు తెలుసు. ఇది వజ్రతుల్యమైన జన్మ. అమరలోకానికి మహిమ ఉంది కదా, మళ్ళీ అది తగ్గిపోతూ ఉంటుంది. పురుషోత్తమ సంగమయుగము వజ్ర సమానమైనదని, సత్యయుగం బంగారం వంటిది అని, త్రేతాయుగం వెండి వంటిది అని మీరు అర్థం చేయించవచ్చు. సంగమ యుగంలోనే మనము మనుష్యుల నుండి దేవతలుగా అవుతామని మీరు అర్థం చేయించవచ్చు. 8 రత్నాలను తయారు చేస్తారు కదా, మధ్యలో వజ్రాన్ని ఉంచుతారు. సంగమానికి ఎంతో ప్రఖ్యాతి ఉంటుంది. సంగమయుగము వజ్ర సమానమైనది. వజ్రానికి సంగమయుగంలో విలువ ఉంది. యోగము మొదలైనవి నేర్పిస్తారు. దానిని ఆధ్యాత్మిక యోగము అని అంటారు. కానీ ఆత్మికమైన వారు ఒక్క తండ్రియే. ఆత్మిక తండ్రి మరియు ఆత్మిక జ్ఞానము సంగమయుగంలోనే లభిస్తుంది. ఏ మనుష్యులలో అయితే దేహ అహంకారం ఉంటుందో
వారు అంత త్వరగా ఎలా ఈ జ్ఞానాన్ని అంగీకరిస్తారు? పేదలు మొదలైన వారికి అర్థం చేయించబడుతుంది. సంగమయుగము అంటే వజ్ర సమానమైనది అని వ్రాయాల్సి ఉంటుంది. దాని ఆయువు ఇంత, సత్యయుగం స్వర్ణయుగము, దాని ఆయువు కూడా ఇంత అని వ్రాయాలి. శాస్త్రాలలో కూడా స్వస్తిక్ను వ్రాస్తారు. కావున పిల్లలైన మీకు కూడా ఇది గుర్తున్నట్లయితే ఎంత సంతోషం ఉండాలి. విద్యార్థులకు సంతోషం కలుగుతుంది కదా. విద్యార్థి జీవితం అన్నిటికంటే శ్రేష్టమైన జీవితము. ఇది సంపాదనకు ఆధారము. ఇది మనుషుల నుండి దేవతలుగా అయ్యే పాఠశాల. దేవతలైతే విశ్వాధిపతులుగా ఉండేవారు. ఇది కూడా మీకు తెలుసు. కావున మీకు అపారమైన సంతోషం ఉండాలి. అందుకే అతీంద్రియ సుఖమును గురించి గోపీ వల్లభుని గోపగోపికలను అడగండి అనే గాయనము కూడా ఉంది. టీచరు అంతిమం వరకు చదివిస్తారు. కావున వారిని చివరి వరకు స్మృతి చేయాలి. భగవంతుడు చదివిస్తారు, అంతేకాదు తమ వెంట తీసుకుని వెళ్తారు. వారిని ముక్తి ప్రదాత, మార్గదర్శకులు అని కూడా పిలుస్తారు. దుఃఖము నుండి విడిపించమని కోరుకుంటారు. సత్యయుగంలో అసలు దుఃఖమే ఉండదు, విశ్వంలో శాంతి ఏర్పడాలి అని అంటారు. ఇంతకుముందు శాంతి ఎప్పుడు ఉండేది, అది ఏ యుగము అని అడగండి, ఎవరికీ తెలియదు. రామరాజ్యం సత్యయుగము, రావణ రాజ్యం కలియుగము. ఇదైతే తెలుసు కదా. పిల్లలు అనుభవాన్ని వినిపించాలి. నా హృదయ అనుభూతిని ఏమని చెప్పను? బేహద్దు రాజ్యాధికారాన్ని ఇచ్చే బేహద్దు తండ్రి లభించారు, ఇక ఏమి వినిపించను? తర్వాత ఇంకే విషయము లేదు. ఇంతటి సంతోషం ఇంకెక్కడా కూడా ఉండనే ఉండదు. ఎవరితోనైనా అలిగి ఎప్పుడు ఇంట్లో కూర్చుండిపోరాదు. అలా చేశారు అంటే అది మీ అదృష్టం పైన అలగడమే అవుతుంది. చదువు పైన అలిగితే ఇంకేం నేర్చుకుంటారు? తండ్రి బ్రహ్మ ద్వారా చదివించవలసిందే. కావున ఎప్పుడూ పరస్పరంలో అలగరాదు. ఒకవేళ అలిగారు అంటే ఇదంతా మాయ. యజ్ఞములో అసురుల విఘ్నాలైతే పడుతూనే ఉంటాయి కదా. అచ్చా, గుడ్ నైట్. మధురాతి మధురమైన అపరూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియస్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. తండ్రి ఏదైతే వినిపిస్తారో దానిని ఒక చెవితో విని ఇంకొక చెవితో వదిలివేయకూడదు. జ్ఞానం యొక్క నశాలో ఉంటూ అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేసుకోవాలి. అందరికీ సెకండులో ముక్తి జీవన్ముక్తుల అధికారాన్ని ఇచ్చేందుకు దేహ సహితంగా దేహం యొక్క సర్వ సంబంధాలను కూడా త్యజించి ఒక్క బాబాను మాత్రమే స్మృతి చెయ్యండి. ఈ మహామంత్రాన్ని అందరికీ వినిపించాలి. ఈరోజు వరదానము. క్లియర్ బుద్ధి ద్వారా, అంటే స్పష్టమైన బుద్ధి ద్వారా ప్రతి విషయాన్ని పరిశీలించి యథార్థ నిర్ణయం చేసే సఫలతా మురత్ భవ. సారాంశము. బుద్ధి ఎంత క్లియర్గా ఉంటుందో అంత పరిశీలన శక్తి ప్రాప్తిస్తుంది. ఎక్కువ విషయాలు ఆలోచించడానికి బదులుగా ఒక్క తండ్రి స్మృతిలోనే ఉండండి. తండ్రితో స్పష్టంగా ఉంటే ప్రతి విషయాన్ని సహజంగా పరిశీలించి యథార్థమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోగలుగుతారు. ఏ సమయంలో ఎటువంటి పరిస్థితి ఉంటుందో, సంబంధ సంపర్కంలోని వారి మూడ్ ఎలా ఉంటుందో ఆ సమయంలో ఆ విధంగానే నడవడం, దానిని పరిశీలించి నిర్ణయం తీసుకోవడం కూడా చాలా పెద్ద శక్తి. అదే సఫలతామూర్తిగా చేసేస్తుంది. స్లోగన్. ఎవరైతే ప్రపంచము నుండి అంధకారాన్ని నిర్మూలిస్తారో, అంధకారంలోకి రారో వారే జ్ఞానసూర్యుడైన తండ్రి జతలో ఉండే భాగ్యశాలి నక్షత్రాలు. అచ్చా. ఓం శాంతి.